వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. నేను మీరాని. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని అందరినీ వాళ్ళ రొమాన్స్ తో ఎంటర్టైన్ చేశారు రీతి చౌదరి అలాగే డిమాండ్ పవన్. షోలో మొదటి రోజు నుంచే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారినట్లు మనందరికీ కనిపించింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ, సరదా మాటలు, కేర్ తీసుకోవడం వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నిజంగా ప్రేమలో ఉన్న జంటలా కనిపిస్తూ హౌస్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు వీరిద్దరు. ఈ బాండింగ్ వల్లే వారు చివరి వరకు పోటీలో నిలబడగలిగారని చెప్పుకోవచ్చు. వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరిగాయి. కొంతమంది ఇది నిజమైన ప్రేమ అంటుంటే మరికొంతమంది మాత్రం కేవలం గేమ్ స్ట్రాటజీ అని అభిప్రాయపడ్డారు. బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న దివ్యల మాధురి, రమ్య మోక్ష వంటి వారు కూడా ఒక సందర్భంలో ఇది ఫేక్ రిలేషన్ అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కంటెంట్ కోసం ఇలా చేస్తుండవచ్చని చెప్పారు. అయినప్పటికీ రీతు అలాగే పవన్ జంట మాత్రం తమ బంధాన్ని అదే స్థాయిలో కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. షో ముగిసిన తరువాత కూడా కలిసి షోలలో కనిపిస్తూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. రీతు చౌదరి వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఆమెకు ముందే వివాహం జరిగిందని, తరువాత విడిపోయిందని కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో తన గత సంబంధం గురించి ఓపెన్ గా మాట్లాడేసింది. అయితే ఇప్పుడు ఆ విషయాలను పక్కన పెట్టి కొత్త జీవితం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ తరువాత ఆమె ఎక్కువగా పవన్ తో కలిసి కనిపించడం గమనార్హం. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్లతో కలిసి బీబీ ఉత్సవం పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు టీం. ఇందులో అందరూ కంటెస్టెంట్లు పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఈ షోలో యాంకర్ గా శ్రీముఖి కాబట్టి కామెడీ డోస్ ఇంకొంచెం ఎక్కువే అయింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా రీతును ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని ప్రశ్నించగా ఆమె ఎటువంటి సందేహం లేకుండా వెంటనే పవన్ కుమార్ ఉప్పలనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది. డిమాండ్ పవన్ అసలు పేరు పవన్ కుమార్ ఉప్పల అనే విషయం తెలిసిందే. ఆమె మాటలు వినగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. పవన్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో భాగంగా చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం పవన్ స్టేజ్ మీద రీతుకి రోజా పువ్విచ్చి ప్రపోజ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమెను ఎత్తుకొని తన ప్రేమను వ్యక్తం చేయడంతో ప్రోమో మరింత హైలైట్ అయింది. ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇది గేమ్ లో భాగంగా చెప్పిందా లేక నిజంగానే ఎమోషన్స్ తో చెప్పిందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 22న స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతుంది. ఇందులో కింగ్ నాగార్జున కూడా పాల్గొని తన స్టైల్లో వినోదాన్ని అందించారు. ఇమాన్యుల్ కామెడీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ కళ్యాణ్ పడాలా సహా తనూజ, సంజన, గౌతమ్, నిఖిల్, ప్రియా, అలాగే శ్రీజ, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, దివ్యా భరణి, అలాగే ఫ్లోరా, సుమన్ శెట్టి, సృష్టి వర్మ, మర్యాద మనీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి రీతు డిమాండ్ పవన్ జంట బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా తమ బాండింగ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి ప్రేమ కథ నిజంగానే పెళ్లి వరకు చేరుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అలాగే బీబీ జోడీలో కూడా తమ రొమాంటిక్ డాన్స్ తో హీట్ పుట్టిస్తున్నారు ఈ జంట.